హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దీత్య వ్లాగ్స్. నేను మీ దీత్య. వచ్చేసాం మనం ఇండియా వచ్చేసాం. షాక్ అయింది. సో ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారు? ఈరోజు మనం యూఎస్ నుంచి ఇండియాకి వెళ్తున్నాం, సర్ప్రైజ్ విజిట్. సో ఎవరికి తెలియదు. అండ్ ఇప్పుడైతే మనం పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఈ పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్లో బ్యాగ్స్ అయితే చెక్ఇన్ చేసేసాం. చెక్ఇన్ చేసేసి ఇంకా ఇండియాలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగుతున్నాం. అక్కడ కలుసుకుందాం. అండ్ ఈ వీడియో మొత్తం ఎలా జరుగుతుంది, నా జర్నీ ఏంటనేది ఈ వీడియోలో చూడండి మీరు. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వెయిట్ చేసి చూడండి. ఇందాక నేను బ్యాగ్స్ చెక్ఇన్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కనిపించారు. సో వాళ్ళకైతే ఒక సెల్ఫీ ఇచ్చేసి ఆటోగ్రాఫ్ ఇచ్చాను. నేను ఇక్కడ కనిపిస్తే చూపిస్తాను మీకు, మన తెలుగు వాళ్ళు కూడా. సో ఇందాక ఇక్కడే ఉండే, నేను దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తాను వాళ్ళకి. ఇలా మీరు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ కనిపించి నాకు హాయ్ చెప్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో వాళ్ళు ఎక్కడైనా ఉంటే నేను మీకు చూపిస్తా ఉండండి. సో అక్కడ ఒక అబ్బాయి వస్తున్నాడు, బ్లూ షర్ట్ ఆనని. నాకు వచ్చిన వాళ్ళు వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాదు, వీళ్ళు నా ఫ్రెండ్స్. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కోసం వచ్చారు. సో వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి పోదాం. వెళ్ళు మన మెయిన్ క్యారెక్టర్ కాంచనా కూడా. బాయ్ బాయ్. వీళ్ళకి బాయ్ చెప్పేసి టెన్షన్ భయం అన్నిటితో మనమైతే వెళ్ళిపోయాం. సో సెక్యూరిటీ చెక్ అయిపోయాక మనమైతే ట్రైన్ తీసుకొని పిట్స్బర్గ్ లో మన టెర్మినల్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో మన చెక్ఇన్ అయితే అయిపోయింది. బ్యాగ్స్ చెక్ చేసేసి సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అండ్ మనకి ఇందాకైతే సెకండ్ స్క్రీనింగ్ కూడా చేశారు బ్యాగ్కి. ఎందుకంటే ఒక నటల గుడ్డి డబ్బా ఉండే, దానివల్ల. సో అది పడేసి ఇప్పుడు మనం మన గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో. నేనేమో ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నాను. కాసేపులో స్టార్ట్ అవుతుంది. అండ్ కాసేపులో మనం ఫ్లైట్ ఎక్కేసి ఒక గంట సేపు ట్రావెల్ చేస్తాం. సో చూద్దాం ఏమవుతుంది. నిద్ర వస్తుంది మొత్తం ఫుల్గా, మొత్తుగా వచ్చి గైస్. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే మన సూట్ కేసులు. సో నేను వెళ్తున్న ఫ్లైట్లోనే ఆ సూట్ కేసులు కూడా వెళ్తున్నాయి. సో మీకు చూపిద్దామని చెప్పి నేను కరెక్ట్ టైంలో క్యాప్చర్ చేసి చూపిస్తున్నా. సో మన సూట్ కేసులు అయితే సేఫ్. ఫ్లైట్కి ఇదే ఎంట్రన్స్, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే మన బుడ్డి ఫ్లైట్. ఓకే, మనం పిట్స్బర్గ్ లో అయితే ఫ్లైట్ ఎక్కేసి నెక్స్ట్ ఈఐడి వాషింగ్టన్ లో ఇక్కడ మనం ఇంకా డ్యూటీ ఫ్రీలో అలా మందు తీసేసుకున్నాక ఆకలి అవుతుంది. సో చిక్ఫిలే నుంచి ఆర్డర్ పెట్టుకుందాం అంటే చిక్ఫిలో లైన్ మాత్రం చాలా ఉంటుంది ఎయిర్పోర్ట్స్లో. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి చిక్ఫిలే నుంచి తీసుకుని ఇంకా అదైతే మనం ఫుల్గా లాగిచ్చేసాము. ఇంకా తిన్నాక మనం ఫోన్కి ఫుల్ ఛార్జ్ పెట్టేసాం. ఎందుకంటే ఫ్లైట్లో యూస్ చేసుకోవాలి అండ్ అక్కడ యూస్ చేయాలి. మనం ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడే ఫేస్ చేయకూడదు కాబట్టి ఛార్జింగ్తో. సో ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ఛార్జింగ్ పెట్టేసుకున్నా. ఛార్జింగ్ ఫుల్ అయిపోయాకనే నేను నా గేట్ దగ్గరికి వెళ్ళాను. సో ఇది మన గేట్. సో మనమైతే మన సెకండ్ ఫ్లైట్కి చెక్ఇన్ అయిపోయి బోర్డ్ చేయడానికి వెళ్తున్నాం. చూద్దాం అసలు మనం ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాం. లుఫ్తాన్సా, యునైటెడ్ అని తెలియకుండా వచ్చాను నేను. ఇక్కడ వచ్చి చూస్తే అది యునైటెడ్. నేను లుఫ్తాన్సా అనుకున్నా ఇంతసేపు. అసలు అలా ఉంటుంది మనకు. ఇంకా ఫ్లైట్ ఎక్కిన వెంటనే యాజ్ యూజువల్గా మనకైతే మీల్ పెట్టేశారు. ఇంకా అది తినుకుంటూ ఆలోచించా, అసలు నన్ను చూస్తే మా వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది అని చెప్పి. వాళ్ళకైతే అసలు కొంచెం కూడా క్లూ లేదు. మా మమ్మీతో ఆల్రెడీ వీడియో కాల్ కూడా మాట్లాడేశాను నేను, ఇట్లా బయటకు వెళ్తున్నా ఊరికే వాల్మార్ట్కి ఇద్ది అని చెప్పి. మా మమ్మీ ఓకే ఏం కాదులే అనుకుంది. సో చూసాక వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడండి ఎండ్ వరకు. అసలు చాలా బాగుంటుంది. ఇదే ఫ్లైట్లో మన బుడ్డి వాష్రూమ్. సో ఇలా చూసేసుకోండి ఒక టూర్. ఇక్కడ సింక్ ఉంది, అక్కడ కమోడ్ ఉంది, అంతే. ఇదే మన వాష్రూమ్ అనమాట. ఇంకా కాసేపులో ల్యాండ్ అయితే మనకైతే ఈ ఎగ్తో చేసిన బర్గర్ లాంటిది ఏదో ఇచ్చేసారు. దాని తర్వాత డ్రింక్స్ ఇచ్చారు. మనం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్రెష్గా ఉంటుందని కాఫీ తాగేసాం. తర్వాత అయితే మనం జర్మనీలో ల్యాండ్ అయిపోయాం. సో జర్మనీలో అయితే అప్పుడే వర్షం పడి వెదర్ మాత్రం భలే ఉండే బయట చూడడానికి. సో నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయి నా గేట్ దగ్గర వచ్చి అయితే కూర్చుండేసాను. హే గాయ్స్, వెల్కమ్ టు జర్మనీ. ఇప్పుడు జర్మనీలో ఉన్నాం మనం. అమెరికా నుంచి జర్మనీ వచ్చాం. జర్మనీ నుంచి ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోతాం. సో జర్మనీలో మునీష్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. అక్కడి నుంచి బెంగళూరుకి నా ఎయిర్పోర్ట్ ఫైనల్. సో ప్లాన్ ఏంటంటే June 12న నేను వెళ్ళాలి. బట్ దానికంటే ముందే కొన్ని అనివార్య కారణాల వల్ల ముందే ప్రీ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నా, డబ్బులు కట్టి. సో అన్నీ సడన్గా కొంచెం తొందరగా అయిపోయాయి. 2-3 డేస్లో మొత్తం ప్యాక్ చేసుకొని సంతా పోతున్నాం. చూద్దాం ఏమైద్దో, ఎవరికి తెలియదు, సర్ప్రైజ్ ఇది.
సో మా అక్కకు ఒకటి లాస్ట్కి చెప్పాల్సి వచ్చింది, చెప్పొద్దు అనుకున్నా, బట్ చూద్దాం ఏమవుతుందో ఎలా ఉంటుందో అని చెప్పి. ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక 4 hours లేఓవర్ ఉంది, చూడాలి ఏమవుతుందో. ఎయిర్పోర్ట్లో 4 hours ఖాళీగా ఉండలేక ఇండియా తీసుకెళ్లే చాక్లెట్స్ కూడా నేనే తినేస్తున్నా. అండ్ ఇదే నా లాస్ట్ ఫ్లైట్ ఇండియాకి. సో ఎగ్జైటెడ్గా తొందరగా వెళ్ళిపోతున్నా, ఇండియా తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి. ఇంకా మనకైతే ఫ్లైట్లో ఇండియన్ టొమాటో రైస్ లాంటిది ఏదో పెట్టేశారు. ఇంకా అలా 8 hours సిరీస్ చూసుకుంటూ టైంపాస్ చేసేస్తే మనమైతే బెంగళూరులో ల్యాండ్ అయిపోయామన్నమాట. వచ్చేసాం మనం ఇండియా వచ్చేసాం. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాం ఇప్పుడే. సో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఎలా ఉంటుందో చూద్దాం, లెట్స్ గో. సో ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయాక బ్యాగేజ్ తీసుకొని వెళ్ళిపోయా. మా అన్న వాళ్ళు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే పడుకుండేసా. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వచ్చేసాం ఊరికి. అండ్ నైట్ మొత్తం పడుకున్నాం. ఇప్పుడు వీళ్ళు స్కూల్కి రెడీ అయ్యారు. ఇంకా మా మమ్మీ వాళ్ళేమో ఆఫ్టర్నూన్ కల్లా హైదరాబాద్ నుంచి పెళ్లి కోసం వస్తారు. ఇంకో ఈ పిల్ల కూడా స్కూల్ లేదంట తిషికి. సో వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం మనం, ఓకేనా? జ్యోతి నానికి సర్ప్రైజ్, జ్యోతి నానికి శంకర తాతకి. ఓకే, ఇంకా నేనైతే హల్దీకి రెడీ అయిపోయా. అక్కడ మా మమ్మీ వాళ్ళు వస్తారు, అక్కడ సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి. అండ్ ఇంకా సీజనల్ ఫ్రూట్ అల్లరి నేరేడి కాయలు అయితే తింటున్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేసారు, చూడండి ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది అని చెప్పి. వీడియో కొంచెం క్లమ్జీ నాయిసెస్ ఎక్కువ ఉన్నా కానీ కాన్సన్ట్రేషన్ మా ఇద్దరి మీద పెట్టండి. లేటు చెప్పబెట్టుకున్నా హ్యాపీగా మమ్మీ నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? ఎందుకు అవ్వలే, షాక్ అయినా. నువ్వు డాడీ ఇక్కడ కనిపించట్లే, చెప్పు సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా డాడీ? అవును, షాక్ అయిపోయినాం మేము. ఏం కాలేదు మా డాడీ, అసలు రియాక్షనే లేదు. హ్యాపీ ఫీల్ అవుతుందా? సో ఇండియాకి మన సర్ప్రైజ్ విజిట్ అయితే అలా జరిగింది. అండ్ ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ నేను మీ రీత్యా సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్, బాయ్.